హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈ వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఊప్స్. సో ఊప్స్ స్టాండ్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనం ప్రీవియస్ వీడియోస్లో అన్ని బేసిక్స్ చూసాం, లైక్ ఫర్ లూప్ అవ్వచ్చు, లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దోస్ ఆర్ వెరీ కామన్ అండ్ బేసిక్ థింగ్స్ ఇన్ జావా. సో యాక్చువల్ జావా ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వెరస్ సి లాంగ్వేజ్లో కానీ బేసిక్ లాంగ్వేజెస్లో యూప్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో ఈ యూప్స్ అనే కాన్సెప్ట్ మనం డైలీ లైఫ్ సినారియోస్ ప్రాబ్లమ్స్‌ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, ఇన్ దిస్ వే జావా అనేది హెడ్ ఉంటుంది. లైక్ బేసిక్ లాంగ్వేజెస్‌తో పోలిస్తే జావా అనేది ఈ ఊప్స్ కాన్సెప్ట్ సపోర్ట్ చేయటం వల్ల హెడ్ ఉంటుంది. సో, ఈ ఊప్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఊప్స్ కాన్సెప్ట్‌లో మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ ఊప్స్ కాన్సెప్ట్ లైక్ అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఉంటాయి. సో, వీటితో మనం ఏం చేస్తామంటే ఏదైనా క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ క్లాస్‌లో ఉన్న క్లాస్‌లో ఎప్పుడైనా మనకి ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్‌ని మనం యాక్సెస్ చేసుకుంటాం. సో, ఒక ఊప్స్ అనేది నథింగ్ బట్ ఒక టెక్నిక్. దాన్ని పారాడిజిమ్ అంటారు. దీంట్లో ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్‌ని డిజైన్ చేస్తాం. దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఊప్స్. సో, ఊప్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ పారాడిజిమ్ అండ్ a technique that uses object to design software. Hope you understood this OOPS definition. Now, OOPS concepts are object, class, abstraction, encapsulation, inheritance, and polymorphism. So these are the concepts there in the OOPS in Java. ఫస్ట్ మనం ఈ రెండు టాపిక్స్ చూద్దాం. ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ గురించి చూద్దాం. సో, వి ఆల్ నో మనకి జావాలో ఖచ్చితంగా ప్రోగ్రామ్ అనేది క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం క్లాస్‌ని ఆల్రెడీ ఎలా డిఫైన్ చేసుకోవాలి, సింటాక్స్ కూడా చూసాం. అలాగే ఆబ్జెక్ట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో, దాని డెఫినిషన్ ఏంటో అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎనీథింగ్ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే రియల్ వరల్డ్ థింగ్‌ని ఏదైనా సరే ఆబ్జెక్ట్. లైక్ మనం ఒక ఆబ్జెక్ట్స్, లైక్ హ్యూమన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, యానిమల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, రాడ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ల్యాప్‌టాప్ అనేది ఒక ఆబ్జెక్ట్, ప్యాడ్ అనేది ఒక ఆబ్జెక్ట్, పెన్సిల్ అనేది ఒక ఆబ్జెక్ట్. అలా ఎనీథింగ్ రియల్ వరల్డ్ ఎంటిటీని మనం ఆబ్జెక్ట్ అంటాం. దీన్ని మనం జావాలో టెక్నికల్‌గా ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటే క్లాస్‌లో ఏదైనా ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తే దాన్నే ఆబ్జెక్ట్ అంటాం. సో, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానం ఏంటంటే మనకి ఏదైనా పర్టిక్యులర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆ క్లాస్ నేము ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్ ఈస్ నథింగ్ బట్ ఎ మెథడ్ విచ్ ఈస్ హావింగ్ సేమ్ నేమ్ యాస్ క్లాస్ నేమ్ అండ్ డస్ నాట్ హావ్ ద రిటర్న్ టైప్. అంటే రిటర్న్ టైప్ ఉండకుండా సేమ్ క్లాస్ నేమే ఉంటే దాన్నే మనం కన్‌స్ట్రక్టర్ అంటాం. సో, ఇక్కడ దీనికి క్లాస్ నేమ్. సో, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫైల్. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కన్‌స్ట్రక్టర్. నెక్స్ట్ హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ దిస్ ఆబ్జెక్ట్. నౌ ఇప్పుడు క్లాస్ గురించి కూడా తెలుసుకున్న తర్వాత వీటి మీద ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ప్రాపర్‌గా ఐడియా వస్తుంది. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. లైక్ హ్యూమన్స్ అవ్వచ్చు, యానిమల్స్, పెన్సిల్స్ ఎక్సెట్రా. సో, దీన్ని మనం టెక్నికల్‌గా ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని పిలుస్తాం. క్రియేట్ చేసే విధానం ఏంటంటే క్లాస్ నేము స్పేస్ ఆబ్జెక్ట్ పేరు ఈజ్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి తర్వాత కన్‌స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. ఇన్ దిస్ వే అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ దట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. సో, క్లాస్ అనేది ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ థాట్ అన్ ఆబ్జెక్ట్ ఫాలోస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆహ్, టీవీ ఉంది. టీవీస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ టీవీస్ లైక్ సోనీ, ఒనిడా చాలా టీవీస్ ఉండొచ్చు. సో, ఇవన్నీ డిజైనింగ్ ఒకటేలాగా ఉంటాయి. లోపల బ్రాండ్స్ వేరే ఉంటాయి. కానీ డిజైన్ ఒకలాగే ఉంటది. సో, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. లైక్ ఓనిడా, సామ్‌సంగ్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్. టీవీ అనేది టీవీ లోపల డిజైన్ చేస్తాం కదా! దాన్ని ఒక క్లాస్ అనుకోవచ్చు. సో, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. దాన్ని బట్టే నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ సామ్‌సంగ్ అయినా, ఒనిడా అయినా ఆ బ్లూ ప్రింట్ దాన్ని ఫాలో అయ్యి మనకి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. లైక్ సామ్‌సంగ్, ఒనిడా ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నట్టు. సో, క్లాస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ థట్ అన్ ఆబ్జెక్ట్ ఫాలోస్. ఓకే. ఇన్ విచ్ ఎ క్లాస్ కెన్ హావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో, ఆ డిజైన్ ఉంటే మనం ఎన్ని బ్రాండ్ టీవీస్ అయినా మనం తయారు చేయొచ్చు. సో, క్లాస్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ థట్ అన్ ఆబ్జెక్ట్ ఫాలోస్. ఎ క్లాస్ కెన్ హావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనకిప్పుడు ఆల్రెడీ తెలుసు. ప్రీవియస్‌గా మనం నోట్‌ప్యాడ్‌లో ఒక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో ఒక సెట్ ఆఫ్ కోడ్ రాసి మనం సేవ్ చేసినప్పుడు అది జావా ఫైల్‌లో సేవ్ చేస్తాం. జావా ఫైల్‌లో సేవ్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ చేసినప్పుడు మనకి ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అలా మనకి ఒక క్లాస్ క్రియేట్ చేస్తే ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది.
అదే క్లాస్ లోపల ఒక ప్రోగ్రామ్ లోపల 2, 3 క్లాసులుంటే ఎన్ని క్లాసులుంటే అన్ని డాట్ క్లాస్ ఫైల్స్ అనేవి క్రియేట్ అయితాయి. సో, అలా దిస్ ఈస్ ద టాపిక్. సో, దిస్ ఈస్ ద పాయింట్. ఫర్ ఎవ్రీ క్లాస్ ఇట్ క్రియేట్స్ ఏ డాట్ క్లాస్ ఫైల్. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏ క్లాస్ విల్ హావ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. సో, ఇక్కడ ప్రాపర్టీస్‌ని మనం వేరియబుల్స్ అంటాం. లైక్ ఇంట్ ఏ, ఇంట్ లెంత్, ఇంట్ బ్రెడ్త్ ఇవన్నీ వేరియబుల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ఉందనుకోండి. రెక్టాంగిల్‌లో ప్రాపర్టీస్ ఏముంటాయి? దాని లెంత్, దాని బ్రెడ్త్ ఉంటది. సో, అవి ప్రాపర్టీస్. సో, ఇంట్ లెంత్ అదొక వేరియబుల్. ఇంట్ బ్రెడ్త్. సో, అది కూడా ఒక ప్రాపర్టీ. 2 ప్రాపర్టీస్. నెక్స్ట్ బిహేవియర్. బిహేవియర్ నథింగ్ బట్ మెథడ్స్. సో, ఈ క్లాస్‌లో మనకి ప్రాపర్టీస్, బిహేవియర్. మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ఏరియా అవ్వచ్చు, పెరిమీటర్ అవ్వచ్చు, వాల్యూమ్ అవ్వచ్చు. ఇలాంటియన్నీ మనకి బిహేవియర్స్ కిందొస్తాయి. సో, దాని యొక్క మెథడ్స్‌ని మనం బిహేవియర్స్ అంటాం. ప్రాపర్టీస్‌ని వేరియబుల్స్ అంటాం. సో, క్లాస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ బిహేవియర్ అండ్ ప్రాపర్టీస్. సో, క్లాస్ సింటాక్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా తెలుసు. క్లాస్ నేమ్, పారాంథసిస్‌లో మనం ప్రాపర్టీస్ అంటే ఇనిషియలైజ్ చేస్తాం. లైక్ ప్రాపర్టీస్ లైక్ ఇంట్ లెంత్, ఇంట్ బ్రెడ్త్ మీకు ఆల్రెడీ చెప్పాను. బిహేవియర్ అంటే దాని ఏరియా, పెరిమీటర్ అలా రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవటానికి ప్రోగ్రామ్ రాద్దాం యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డెఫినిషన్ అండ్ ద సింటాక్సెస్ ఆఫ్ హౌ వి షుడ్ రైట్ ది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ప్రోగ్రామాటికల్‌గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ చూద్దాం. సో, ఆల్రెడీ మనకు తెలుసు దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో, క్లాస్ టెస్ట్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో, నేను ఇక్కడ ఇప్పుడు ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. ఇది మెయిన్ క్లాస్ నుంచి ఆ క్లాస్‌ని పిలిసి మనం ప్రోగ్రామ్ సాల్వ్ చేద్దాం. సో, క్లాస్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. క్లాస్ రెక్టాంగిల్. ఓకే. ఈ క్లాస్ రెక్టాంగిల్ లోపల మనకి ఫస్ట్ మీకేం చెప్పాను ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. సో, ప్రాపర్టీస్ ఏముంటాయి దానికి రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏముంటాయి? లెంత్ ఉంటది, బ్రెడ్త్ ఉంటది. సో, పబ్లిక్, పబ్లిక్ ఎందుకు రాస్తున్నానంటే ఇది అన్ని చోట్ల యాక్సెస్ అవ్వడానికి మనం పబ్లిక్ రాస్తున్నాం. పబ్లిక్ ఇంట్ లెంత్. ఓకే. సో, లెంత్‌ని డిఫైన్ చేశాను. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ బ్రెడ్త్. బ్రెడ్త్. నెక్స్ట్. సో, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఫర్ రెక్టాంగిల్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా క్లాస్‌లో ఏమంటే బిహేవియర్ గూడా ఉంటుంది. సో, బిహేవియర్ నథింగ్ బట్ ఏరియా. సో, ఏరియా వచ్చేసరికి నాకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో, దానికి మనం ఒక మెథడ్ రాద్దాం. పబ్లిక్ వాయిడ్ అంటే ఇదేం రిటర్న్ చేయదు. డైరెక్ట్ ప్రింట్ చేస్తాం మనం. వాయిడ్ ఏరియా. సో, మెథడ్ రాస్తున్నాను. ఆ మెథడ్‌లో మనకి ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో, ఇక్కడ ఇట్ కెన్ సో, ఇది మనకు తెలుసు ఇట్ కెన్ యాక్సెస్ ది ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్. ఈ మెథడ్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయలేదు. సో, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే. ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ క్లాస్‌లో అన్నీ రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ క్లాస్ నుంచి ఇది యాక్సెస్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు మనం దిస్ ఈస్ ద సింటాక్స్ టు రైట్ ది క్లాస్. సో, ఇప్పుడు మెయిన్ క్లాస్ నుంచి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పాను మీకు. క్లాస్ నేమ్ అంటే ఇక్కడ రెక్టాంగిల్. రెక్టాంగిల్. ఆబ్జెక్ట్ పేరు వచ్చేసరికి ఓబీజే అని తీసుకుంటాను. ఓబీజే1 ఏదో ఒకటి ఈజ్ ఈక్వల్ టు న్యూ కన్‌స్ట్రక్టర్ ఇలా రాస్తాం మనం. న్యూ రెక్టాంగిల్. సో, దిస్ ఈస్ ది కన్‌స్ట్రక్టర్. ఓకే. సో, ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం దీనికి. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ నుంచి లెంగ్త్‌ని, బ్రెడ్త్‌ని అసైన్ చేసుకోవాలి మనం. సో, ఆబ్జెక్ట్ డాట్ లెంత్. సో, ఓబీజే1 సారీ. ఓబీజే1 డాట్ లెంత్. సో, ఇటు యాక్సెస్ అయింది చూసారా? ఈజ్ ఈక్వల్ నేను ఇక్కడ 10 అని ఇస్తున్నాను ఇది. నెక్స్ట్ బ్రెడ్త్ కూడా మనం ఏదో ఒక వాల్యూ ఇస్తున్నాం. BREADTH బ్రెడ్త్ విజయ్1 డాట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు అదొక 10 ఇస్తున్నాను అది కూడా. ఇప్పుడు మనం దీన్ని సక్సెస్‌ఫుల్‌గా లెంగ్త్‌ని 10 అసైన్ చేసాం. బ్రెడ్త్‌కి 10 అసైన్ చేసాం. ఇప్పుడు మనం ఏరియాని పిలవటానికి మళ్ళీ ఆబ్జెక్ట్ నుంచే పిలవచ్చు. ఓబీజే1 డాట్ ఏరియా. ఓకే.
సో, సక్సెస్‌ఫుల్‌గా మనం కోడ్ అనేది రాసాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఏరియా అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం కావాలంటే రాసుకోవచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ అని చెప్పి ఇప్పుడు మనకి కోడ్ వస్తుంది. సో, ఇలా. సో, ఇక్కడ మనం వేరే వాల్యూస్ అసైన్ చేసుకుంటే వేరే వాల్యూ వస్తుంది. సో, ఇన్ దిస్ వే టు యాక్సెస్ ది ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ ఇన్ ద మెయిన్ క్లాస్. సో, మెయిన్ క్లాస్‌లో ఈ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం ఓబీజే1 అని. దాంతో మనం దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్‌ని యాక్సెస్ చేసాం. ఇన్ దిస్ వే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. హోప్ యూ అండర్‌స్టూడ్ ది definition and syntax of class and definition and syntax of object along with an example. This is all about class and object. సో, ఇలా మనం క్లాస్‌ని రాసుకుంటాం. ఆ క్లాస్‌కి మెయిన్ క్లాస్‌లో అంటే మెయిన్ క్లాస్‌లో మెయిన్ మెథడ్‌లో మనకు కావాల్సిన క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్‌ని యాక్సెస్ చేసుకుంటాం. ఇన్ దిస్ వే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ క్రియేటెడ్. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో, నౌ సో, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఫైండింగ్ ఏరియా ఆఫ్ సర్కిల్ యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో, ప్రీవియస్‌గా మనం రెక్టాంగిల్ చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ లైక్ క్లాస్ సర్కిల్ తీసుకున్నాం. తర్వాత దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఒకటే ఉంటది. రేడియస్ ఒకటే ఉంటది. సో, డబుల్ వాల్యూలో డబుల్ రేడియస్. సో, దాని రిటర్న్ టైప్ రేడియస్ పబ్లిక్ చేసుకోవాలి మనం ఏదైనా సరే. నెక్స్ట్ ఏరియాకి ఒక మెథడ్ రాసుకున్నారు. తర్వాత క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ మెయిన్ మెథడ్‌లో ఈ సర్కిల్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్‌తో రేడియస్‌ని 10 అసైన్ చేసుకున్నాం. 10 అసైన్ చేసుకొని ఏరియా మెథడ్‌ని పిలిచినాం. పిలిస్తే మనకి ఇక్కడ ఇది ప్రింట్ అవుతది. సో, math.py అంటే 3.14 సంథింగ్ ఉంటే 3.14 ఇంటూ రేడియస్ 10 కాబట్టి 10 ఇంటూ 10. సో, మనకు ఆన్సర్ 31400 సంథింగ్ అలా వస్తుంది. ఇన్ దిస్ వే వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్. హోప్ యూ అండర్‌స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ థింగ్ ఈస్ అబ్స్ట్రాక్షన్. సో, ఇప్పుడు మీకు సక్సెస్‌ఫుల్‌గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది. ఇప్పుడు మనకిక్కడ చేసిన పనేంటంటే, ఇక్కడ చూడండి మనం పబ్లిక్ చేసాం. పబ్లిక్ చేసి ఈ యొక్క ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్‌ని డైరెక్ట్‌గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఇక్కడున్న ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసుకున్నాం. లైక్ లెంగ్త్‌ని 10 అసైన్ చేసేసాం. బ్రెడ్త్‌ని 20 అసైన్ చేసాం మెయిన్ మెథడ్ నుంచి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనం ఇలా కోడ్ రాస్తే ఇది సెక్యూర్ కోడ్ అవ్వదు. ఇప్పుడు ఎవరైనా సరే దానికి వాళ్ళ ప్రాపర్టీస్ తెలుసనుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఎవ్వరైనా సరే దాన్ని చేంజెస్ చేసేయొచ్చు. అలా కాకుండా దాన్ని మనం సెక్యూర్డ్ వేలో ఉంచాలంటే దానికి అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో, అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఈ అంతా కోడ్ లోపల ఎలా రన్ అవుతుందో తెలవకుండా అంటే ఓన్లీ ఇట్ షోస్ ది ఇంప్లిమెంటేషన్. ఇట్ షోస్ ది sorry, it hides the implementation part and shows only essential part. That is the meaning of abstraction. So, abstraction ఏం చేస్తుందంటే ఇట్ హైడ్స్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అంటే లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనకి హైడ్ చేస్తుంది. ఓన్లీ ద ఎసెన్షియల్ పార్ట్‌ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీవీ ఉందనుకోండి. టీవీకి ఒక పవర్ బటన్ ఉందనుకోండి. సో, ఆ పవర్ బటన్ అనేది మనకి ఎసెన్షియల్ పార్ట్. సో, పవర్ బటన్ నొక్కితే మనకు టీవీ ఆఫ్ అవుతుంది. పవర్ బటన్ మళ్ళీ నొక్కితే టీవీ ఆన్ అవుతుంది. సో, దాని లోపల ఎలా రన్ అవుతుంది డేటా అనేది మనకి అనవసరం. సో, దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. అబ్స్ట్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఓకే. మీన్స్ వి విల్ బి నోయింగ్ ది బిహేవియర్స్. అంటే మెథడ్ ఉందని తెలుసు మనకిక్కడ. లైక్ ఏరియా ఉందని తెలుసు. ఆ ఏరియా లోపల ఎలా జరుగుతుందంటే దీని ఫార్ములాలు ఇయన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏరియా ఉందని తెలుసు. ఆ ఏరియాని మనం వాడుకుంటాం. దట్ ఈస్ ద అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. అండ్ డేటా ఇన్ ఇట్ ఈస్ హిడెన్. సో, వి డైరెక్ట్‌లీ కాల్ ద మెథడ్ అండ్ పెర్ఫార్మ్ ద టాస్క్. సో, ఈ అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ చేస్తామంటే మనం బై యూజింగ్ ప్రైవేట్ వేరియబుల్స్ మనం ఈ అబ్స్ట్రాక్షన్‌ని అచీవ్ చేస్తాం. సో, ఇక్కడ మనకి అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ చేస్తామంటే డైరెక్ట్‌గా యూజర్ అనేతను ఈ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయలేడు. సో, లైక్ ఇక్కడ ప్రైవేట్ అని ఇచ్చామనుకోండి. ప్రైవేట్ అని ఇస్తే ఇప్పుడు మనకి
యూజర్ అనే అతను ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వీటిని యాక్సెస్ చేయాలనుకుంటే యాక్సెస్ చేయలేడు. ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి మనకి. లెంత్ ప్రైవేట్ లెంత్ హాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ రెక్టాంగిల్. సో, ఇప్పుడు మనం రన్ చేసినా గాని మనకు ఎర్రర్ వస్తుంది. లెంత్ హాస్ ప్రైవేట్ యాక్సెస్. సో, ఇలా మనం ప్రైవేట్ చేస్తే ఆ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయలేం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. దీన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే మనం గెటర్ అండ్ సెటర్స్ మెథడ్స్ యూజ్ చేసి యాక్సెస్ చేయాలి. వాటిని మనం ప్రాపర్టీ మెథడ్స్ అంటారు. ఇవి ప్రాపర్టీస్ మనకి. ఈ ప్రాపర్టీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్ ఇన్ క్లాస్. సో, ఈ ప్రాపర్టీ మెథడ్స్ ఉంటాయి. లైక్ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసి మాత్రమే మనం అబ్స్ట్రాక్షన్‌లో ఆ ప్రైవేట్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయలేస్తాం. సో, ఇప్పుడు మనం అబ్స్ట్రాక్షన్ డెఫినిషన్ చూద్దాం. ఇట్స్ మీన్స్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ పార్ట్ అండ్ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. దిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో, ఇక్కడ మనం అబ్స్ట్రాక్షన్‌ని అచీవ్ చేయడం కోసం మనం ప్రైవేట్ వేరియబుల్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో దట్ వి కెనాట్ యాక్సెస్ దెమ్ ఔట్‌సైడ్ ద క్లాస్. టు యాక్సెస్ దెమ్ వి యూజ్ ప్రాపర్టీ మెథడ్స్. సో, ఈ ప్రాపర్టీ మెథడ్సే మనకి ఈ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్. ఓకే. ఇప్పుడు ఈ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం వీటిని యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఓకే. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో, ఇవి యాక్సెస్ చేయాలంటే మనకి గెటర్ అండ్ సెటర్ మెథడ్ కావాలి. ఆ గెటర్ అండ్ సెట్ మెథడ్ ఎలా రాసుకోవాలి? అసలు అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ గెట్ మెథడ్. గెట్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఇదొక రీడింగ్ మెథడ్ అనొచ్చు. ఇదేం చేస్తుందంటే మనకి ఆహ్, వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూని రిటర్న్ చేయాలి. సో, సంథింగ్ లైక్ ఇక్కడ నుంచి యూజర్ సంథింగ్ కాల్ చేస్తే అది ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తుంది. ఎలా రిటర్న్ చేస్తుంది? ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తాను. ఫస్ట్ మన డెఫినిషన్ చూద్దాం. గెట్ మెథడ్ రిట్రీవ్స్ ది వాల్యూ ఆఫ్ ఏ ప్రైవేట్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్. ఇట్ ఈస్ నేమ్డ్ విత్ ది ప్రిఫిక్స్ గెట్ ఫాలోడ్ బై ది వేరియబుల్ నేమ్ విత్ ది ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్. ఇదేం చేస్తుందంటే రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్స్ ది వాల్యూ ఆఫ్ ఏ ప్రైవేట్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్. ఓకే. సో, ఇది ప్రైవేట్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్. ఈ వేరియబుల్‌ని రిట్రీవ్ చేయడానికి మనం ఇక్కడ గెటర్ మెథడ్ యూజ్ చేస్తాం. సో, గెటర్ మెథడ్‌ని ఎలా రాయాలంటే దానికి రిటర్న్ టైప్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ రిటర్న్ టైప్ ఏమై ఉండాలంటే ఇక్కడ మనం ఏదైతే ప్రైవేట్ వేరియబుల్‌కి రిటర్న్ టైప్ రాస్తామో అదే రిటర్న్ టైప్ మనం అక్కడ గెటర్ మెథడ్‌కి రాసుకుంటాం. సో, గెటర్ మెథడ్ అనేది పబ్లిక్. సో, పబ్లిక్ రిటర్న్ టైప్ ఏంటి ఇక్కడ మనకి ఇంట్. సో, గెట్ లెంత్. ఓకే. గెట్ లెంత్. సో, గెట్ ఆ మెథడ్ పేరు లెంత్ కాబట్టి నేను గెట్ లెంత్ అని తీసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ ఏంటి? లెంత్. సో, రిటర్న్ లెంత్. ఓకే. ఇప్పుడు ఈ లెంగ్త్‌ని సెట్ చేయాలి. అంటే యూజర్ సెట్ చేయడం కోసం సెట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో, సెట్ మెథడ్ ఏంటో చూద్దాం. సెట్ మెథడ్ సెట్స్ ఆర్ అప్డేట్స్ ది వాల్యూ ఆఫ్ ఏ ప్రైవేట్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్. సో, మనం ఆ వాల్యూని సెట్ చేయడానికి సెట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ నేమ్డ్ విత్ ది ప్రిఫిక్స్ సెట్ ఫాలోడ్ బై ది వేరియబుల్ నేమ్ విత్ ది ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్డ్. సో, ఇప్పుడు చూడండి దీంట్లో మనకి రిటర్న్ టైప్ ఉండదు. ఓకే. రిటర్న్ టైప్ ఉండదు. ఎందుకంటే ఇది ఓన్లీ సెట్ చేస్తుంది. ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌ని సెట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం సెట్ మెథడ్ రాద్దాం దీనికి. పబ్లిక్ వాయిడ్ రిటర్న్ టైప్ ఉండదని చెప్పాను మీకు. సెట్ సెట్ లెంత్. ఇక్కడ మనం ఈ వాల్యూని సెట్ చేస్తున్నాం కాబట్టి నేనిక్కడ ఏదో ఒక వాల్యూని తీసుకోవాలి. ఇంట్ ఎల్ అని తీసుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం కాల్ చేసినప్పుడు దీనికి పంపిస్తాం మనం. మెయిన్ మెథడ్‌లో ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తాం మనం. ఓకే. ఇప్పుడు నేను థిస్ థిస్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. అంటే ఈ మెథడ్ బయట ఉన్న వేరియబుల్స్‌ని ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. సో, ఆ మెథడ్స్‌ని యాక్సెస్ చేయడం ఆ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయడం కోసం మనం థిస్ అనేది యూజ్ చేస్తాం. థిస్ డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో, ఇక్కడ ఏదైతే యూజర్ పంపిస్తారో అది మనం ఇక్కడ ఇక్కడికొస్తుంది. అలాగే ఇప్పుడు మనం
లెంగ్త్‌కి గెట్ మెథడ్, సెట్ మెథడ్ ఎలా రాసామో బ్రెడ్త్‌కి కూడా రాయాలి. సేమ్ యాస్ ఇట్ ఈజ్. ఇప్పుడు అది రాసి చూద్దాం. సో, యాస్ ఇట్ ఈజ్‌గా మనం ఎలా అయితే లెంగ్త్‌కి రాసామో ఇక్కడ బ్రెడ్త్‌కి కూడా రాసాం. బ్రెడ్త్‌కి రాసిన తర్వాత ఇది మెథడ్. ఏరియా అనేది ఒక బిహేవియర్ మెథడ్. ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూస్‌ని ఇట్లా మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేం. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని గెట్ మెథడ్ అండ్ సెట్ మెథడ్ యూజ్ చేసుకొని మనం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వీటిని వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం గెట్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఆబ్జెక్ట్ 1 డాట్ సెట్ లెంగ్త్. సో, ఇక్కడ మనం 10 సెట్ చేస్తున్నాం. తర్వాత ఆబ్జెక్ట్ 1 డాట్ సెట్ బ్రెడ్త్ 10 చేస్తున్నాం. దట్స్ ఇట్. ఇలా మనం డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ నుంచి ఈ వేరియబుల్‌ని యాక్సెస్ చేయకుండా వీటికి గెట్ లెంగ్త్ సెట్ గెటర్ మెథడ్ అండ్ సెటర్ మెథడ్ యూజ్ చేసి ఈ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయటం వల్ల మనకి సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనం అబ్స్ట్రాక్షన్‌ని అచీవ్ చేస్తాం. సో, ఇప్పుడు ఈ 10 వాల్యూస్ ఇక్కడ లెంగ్త్‌లోకి, బ్రెడ్త్‌లోకి అసైన్ అయ్యి ఈ ఏరియా అని ప్రింట్ అవుతుంది. ఈ ఏరియాని మీరు కాల్ చేస్తున్నాం. See, area of rectangle is 100. In this way, we achieve the abstraction by using ప్రైవేట్ వేరియబుల్స్. సో, ఈ ప్రైవేట్ వేరియబుల్స్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేం కాబట్టి మనం ఈ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ రాస్తాం. సెటర్ మెథడ్స్ రాసి ఆ సెట్ మెథడ్‌కి మనం వాల్యూస్‌ని పాస్ చేసినప్పుడు అవి అసైన్ అయ్యి మనకి ఈ రిటర్న్ వాల్యూస్ ఇక్కడికెళ్తాయి. ఈ ఏరియాలోకెళ్ళి మనకి ఇక్కడ లెంగ్త్ అండ్ బ్రెడ్త్‌కి ఇక్కడ మనం ఏ వాల్యూస్ అయితే ఇస్తామో అక్కడ మల్టిప్లికేషన్ అయ్యి మనకు అవుట్‌పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ దిస్ వే abstraction is achieved. Hope you all understood the definition and syntax and example of abstraction. So this is the concept of abstraction. సో, ఇప్పుడు మనం క్విక్‌గా రీక్యాప్ చేద్దాం. అబ్స్ట్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ పార్ట్. అంటే కావాల్సిన పార్ట్‌ని చూపించి ఇంప్లిమెంటేషన్ పార్ట్‌ని హైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో, ఇది ఎలా అచీవ్ చేస్తామంటే వి యూజ్ ప్రైవేట్ వేరియబుల్స్. రాదర్ థాన్ యూజింగ్ పబ్లిక్ వేరియబుల్స్, వి యూజ్ ప్రైవేట్ వేరియబుల్స్. ఈ ప్రైవేట్ వేరియబుల్స్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేం కాబట్టి మనం ప్రాపర్టీ మెథడ్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఆ ప్రాపర్టీ మెథడ్స్ ఏంటంటే గెటర్ అండ్ సెటర్ మెథడ్స్. సో, గెటర్ మెథడ్ ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను. అది దానికొక గెటర్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ రీడ్ చేయడం. అంటే రిటర్న్ సంథింగ్ చేస్తుందది. ఓకే. సో, గెటర్ మెథడ్ వచ్చేసరికి దాంట్లో మనకి రిటర్న్ టైప్ ఉంటుంది. అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో, ఇలా దానికి సింటాక్స్. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్‌లో చూసాం. నెక్స్ట్ సెట్ మెథడ్ వచ్చేసరికి వాల్యూని అప్డేట్ చేయడం కోసం. అంటే ప్రైవేట్ వేరియబుల్స్ వాల్యూస్‌ని అప్డేట్ ఆర్ సెట్ చేయడం కోసం ఈ సెటర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో, దీంట్లో మనకి రిటర్న్ టైప్ అనేది ఉండదు. సో, పబ్లిక్ వాయిడ్ గెట్ మెథడ్ అయితే గెట్ లెంగ్త్ అయితే గెట్ లెంగ్త్, సారీ సెట్ లెంగ్త్ అయితే సెట్ లెంగ్త్, సెట్ బ్రెడ్త్ అయితే సెట్ బ్రెడ్త్. దాని లోపల ఇక్కడ మనం యూజర్ మెయిన్ మెథడ్ నుంచి పాస్ చేసినప్పుడు ఆ వేరియబుల్ తీసుకోవడానికి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో, ఈ వేరియబుల్‌ని మనం ఇక్కడున్న ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌కి అసైన్ చేస్తాం. సో, ఇక్కడ దిస్ డాట్ లెంగ్త్ అనుకో ఇక్కడ యూజర్ పంపించిన ఎల్‌కి అసైన్ అయిపోయి ఇక్కడ సెట్ మెథడ్ తర్వాత రిటర్న్ లెంగ్త్ ఇక్కడికి వస్తుంది. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ గెటర్ అండ్ సెటర్ మెథడ్ విత్ ఎగ్జాంపుల్. ఫైండింగ్ ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ త్రూ అబ్స్ట్రాక్షన్ మనం ఆల్రెడీ చూసాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం కన్‌స్ట్రక్టర్స్ గురించి తెలుసుకుందాం. కన్‌స్ట్రక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఇవి కూడా ఒక మెథడ్స్. కాకపోతే వీటికి రిటర్న్ టైప్ ఉండదు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ ది కన్‌స్ట్రక్టర్ నేమ్ విల్ బి సేమ్ యాస్ ది క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మెథడ్ పేరు కూడా క్లాస్ నేమ్‌తోనే ఉంటుంది. దానికి రిటర్న్ టైప్ ఉండదు. దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్. సో, ఈ కన్‌స్ట్రక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఎక్కడ యూజ్ చేసాం? ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడం కోసం ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇనిషియలైజింగ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ దే హావ్ సేమ్ నేమ్ యాస్ ది క్లాస్ అండ్ డు నాట్ హావ్ ఏ రిటర్న్ టైప్, నాట్ ఈవెన్ వాయిడ్. వాయిడ్ అసలు ఏం రిటర్న్ టైప్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మనకి సో, ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్‌ని మొత్తం పబ్లిక్ చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ మనకు పబ్లిక్ ఇంట్ లెంగ్త్, పబ్లిక్ ఇంట్ బ్రెడ్త్ ఆల్రెడీ చూసాం. ఇప్పుడు నేను గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ కాకుండా వీటిని మనం ఆహ్,
కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి కూడా మనం వీటి వాల్యూస్‌ని అసైన్ చేయొచ్చు. అది ఎలా అసైన్ చేయాలో చూసి చెప్తాను మీకు. పబ్లిక్ సో, కన్‌స్ట్రక్టర్ దానికి రిటర్న్ టైప్ ఏమి ఉండదు. సో, ఇక్కడ దీని క్లాస్ నేమ్ అంటే సేమ్ ఉండాలి. పబ్లిక్ రెక్టాంగిల్. సో, దీన్ని మనం పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అంటారు. సో, పారామీటర్స్ పాస్ చేస్తుంది. ఇంట్ ఎల్, కామా ఇంట్ బి. ఓకే. ఇప్పుడు మనం ఈ లెంగ్త్‌కి ఎల్ అసైన్ చేయాలి. ఇది యూజర్ నుంచి ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా వస్తుంది. అది ఎలా అని చూపిస్తాను మీకు. సో, దిస్ డాట్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. నెక్స్ట్ దిస్ డాట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ డైరెక్ట్ క్రియేట్ చేస్తే వెళ్ళిపోతుంది. అంత అవసరం లేదు మనకి. సో, ఇప్పుడు మనం కన్‌స్ట్రక్టర్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. రెక్టాంగిల్ obj1 ఈజ్ ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్. ఇక్కడ పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ కాబట్టి ఇక్కడ నేను లెంగ్త్‌ని, బ్రెడ్త్‌ని పాస్ చేస్తున్నాను. లైక్ 10, 10. సో, ఇప్పుడు ఏం చేస్తుందంటే యాస్ సూన్ యాస్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఎమ్మటే మనకి దానికేదన్నా మన ఈ క్లాస్‌లో ఏదన్నా మనకి కన్‌స్ట్రక్టర్స్ ఉంటే అవి ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో, ఇప్పుడు 10, 10 లెంగ్త్‌కి, బ్రెడ్త్‌కి అసైన్ అయిపోతాయి. ఈ కన్‌స్ట్రక్టర్ రన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. సో, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 100. అదే ఇక్కడ మనం వాల్యూస్ చేంజ్ చేసామనుకోండి లైక్ సంథింగ్ 20 చేశాననుకోండి. డిఫరెంట్ అవుట్‌పుట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా. ఇన్ దిస్ వే మనం కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాం. కన్‌స్ట్రక్టర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ బి హావింగ్ సేమ్ నేమ్ యాస్ ది క్లాస్ నేమ్. ఇట్ కెన్ హావ్ పారామీటర్స్ అండ్ వితౌట్ పారామీటర్స్. పారామీటర్స్ ఉంటే దాన్ని పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ అంటారు. లేకపోతే నాన్ ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ అంటారు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్‌స్ట్రక్టర్. సో, డెఫినిషన్ ఏంటంటే కన్‌స్ట్రక్టర్స్ అండ్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఈ కన్‌స్ట్రక్టర్స్‌కి సేమ్ క్లాస్ నేము ఇంకా వాటి నేమ్ సేమ్ ఉండాలి. లైక్ ఇలా. అండ్ రిటర్న్ టైప్ ఏమి ఉండకూడదు వాటికి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్‌స్ట్రక్టర్. టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ సరికి డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్, నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్, పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్, ఓవర్‌లోడెడ్ కన్‌స్ట్రక్టర్. సో, డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అంటే మనం ఏమి అసైన్ చేయకపోతే అసల మన ఇప్పుడు మనం దీన్ని క్రియేట్ చేయలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్‌ని. అది డిఫాల్ట్‌గా ఒక కన్‌స్ట్రక్టర్ అనేది రెక్టాంగిల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే. థట్ ఈస్ కాల్డ్ యాస్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దానికి కన్‌స్ట్రక్టర్‌గా ఉందని అది ఇమాజిన్ చేసుకుంది. మనకు కనపడదు గానీ డిఫాల్ట్‌గా ఉంటుంది కన్‌స్ట్రక్టర్. నెక్స్ట్ వచ్చేసరికి నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమి ఆర్గ్యుమెంట్స్ ఇయ్యలేదనుకోండి. అది నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ అన్నట్టు. దీని లోపల మనం ఏదైనా సెట్ ఆఫ్ కోడ్ రాయొచ్చు. లైక్ దిస్ ఈస్ రెక్టాంగిల్ ఏదో ఒకటి రాసుకోవచ్చు. సో, ఇలా ఉంటే మనకి అది నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ అని అర్థం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్. పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ అంటే ఇలా లోపల పారామీటర్స్ ఉంటే దాన్ని పారామీటర్స్ కన్‌స్ట్రక్టర్ అంటారు. ఓవర్‌లోడెడ్ కన్‌స్ట్రక్టర్ అంటే సేమ్ ఇదే నేమ్‌తో మళ్ళీ ఇంకో కన్‌స్ట్రక్టర్ ఇక్కడ మళ్ళీ ఇంకోటిసారి రాస్తే దాన్ని మనం ఓవర్‌లోడెడ్ కన్‌స్ట్రక్టర్ అంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కన్‌స్ట్రక్టర్. వి హావ్ సీన్ దిస్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హూప్స్. దిస్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ అండ్ ఫర్దర్ వీడియోస్‌లో మనం ఇంకా లైక్ ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్ వీటన్నిటి గురించి కూడా బ్రీఫ్‌గా తెలుసుకోబోతాం. So hope you all liked this video about hoops, and these three topics we have covered: object, class, and abstraction. In the next coming videos, we will cover these videos. Hope you all liked this video and understood these topics. Thank you. Thank you all.